హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కారం చిప్స్ అయితే చేస్తున్నానండి. పిల్లలకి మంచి స్నాక్స్ రెసిపీ అండి ఇది. ఎన్ని తిన్నా బోరు కొట్టకుండా ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా రుచిగా, కమ్మగా చాలా బాగుంటాయండి. ఈ కారం చిప్స్‌ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్‌లోకైతే 2 కప్పులు గోధుమ పిండిని వేస్తున్నానండి. ఇలా గోధుమ పిండిని వేసేసుకొని ఇందులోని 3 టేబుల్ స్పూన్‌లయితే తెల్ల నువ్వులు వేస్తున్నానండి. చూసారు కదా! తెల్ల నువ్వులనైతే ఒక 3 టేబుల్ స్పూన్‌ల దాకా వేసుకుంటున్నానండి. ఒక ఒక టేబుల్ స్పూన్ అయితే వాము వేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. ఇలా రుచికి తగ్గ సాల్ట్‌ని వేస్తున్నానండి. సాల్ట్ అయితే మీకు ఎంత సరిపోతుందో మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్‌నైతే వేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి చేత్తో కలిపేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేడి చేసిన ఆయిల్ అండి. బాగా వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు ఆయిల్ అయితే వేసుకుంటే గుల్లగా వస్తాయండి ఈ చిప్స్ అన్నవి. చూసారు కదండీ! ఆయిల్ వేడిగా ఉంటది కదండీ! అందుకని గరిటెతోనే కలిపేసుకుందామండి ముందు. ఆ తర్వాత చేత్తో కలుపుకుందామండి. చూసారు కదండీ! ఇలా మొత్తం పిండి అంతటికి కూడా ఈ ఆయిల్‌నైతే పట్టించేయాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ పిండికి పట్టేయాలి. మొత్తం నువ్వులు వేయడం వల్ల కమ్మగా, రుచిగా చాలా బాగుంటాయండి. ఇలా వాము వేయడం వల్ల అరుగుదలకి చాలా మంచిదండి. వాము కూడా మనకి మనం ఇలా ముద్ద చేస్తే, ఇలా ముద్ద అయ్యేలా ఉండాలండి. మళ్ళీ మనం చిదిపేస్తే ఇలా అయితే పొడి వచ్చేయాలి. ఇలా అయితే చిప్స్ అయితే గుల్లగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పిండిని మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. మనం పిండిని ఎంత మసాజ్ చేస్తే మనకి చిప్స్ అన్నవి అంత బాగుంటాయండి. ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ కలిపేసుకున్నాక చపాతీ ముద్దలా చేసేసుకొని, ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని, అరగంట తర్వాత మనం ఇలా పిండినైతే తీసుకొని చూసుకోవాలి. చూసారు కదండీ! చక్కగా నానిపోయింది పిండంతా కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మసాజ్ కింద చేసుకుందామండి. ఈ పిండినంతా కూడా. చూసారు కదండీ! ఇలా మసాజ్ కింద మనకి వీలైనంత సేపు ఇలా మసాజ్ కింద చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత, ఇలా ఒక రోలు కింద చేసుకొని చాకుతో అయితే ఒక 4 ఆట్ల కింద అయితే కట్ చేసుకున్నానండి నేను. ఇలా ముద్దల కింద చేసేసుకొని, మనం గిన్నెలోనే వేసేసుకుందామండి. ఈ గిన్నెలో అయితే వేసేసుకుందాము. 4 ముద్దలు కూడా ఇలా గిన్నెలో వేసుకుందామండి. మూత పెట్టేసుకుందాము. పిండి ఆరిపోకుండా ఈ విధంగా మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా! ఇప్పుడైతే కొద్దిగా గోధుమ పిండిని జల్లుకొని, దానికైతే ఈ ముద్దకైతే ఇలా పిండిని పట్టించి మనం చపాతీ చేసుకునే ఈ కర్రతో అయితే బాగా ఒత్తేసుకోవాలండి. మనకి వీలైనంత పలచగా ఒత్తుకుంటే గుల్లగా వస్తాయండి చిప్స్ అన్నవి. మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా అయితే చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ చపాతీలా పెద్ద చపాతీలా చేసేసుకొని చూసారు కదండీ! మనకి ఈ మందం అయితే ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు సైడ్‌లున్న పార్ట్‌నంతా కూడా కట్ చేసేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా 4 వైపులనా కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని, ఆ సైడ్ పార్ట్‌లనైతే తీసేసుకుందామండి. చూసారు కదా! ఎగస్ట్రా ఉన్న ఈ పిండినైతే తీసేసుకుందామండి. ఈ విధంగా తీసేసుకొని, మొత్తం అంతా కూడా ఇప్పుడైతే నేనైతే డైమండ్ షేప్‌లో అయితే కట్ చేస్తున్నానండి చిప్స్ కింద. మనం ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలాగా నేనైతే ఇలా డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదండీ! ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒక్కోటిగా తీసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకుందామండి. చూసారు కదండీ! చిప్స్ అన్నవి ఈ విధంగా వస్తాయండి. చిన్న చిప్సే చేశాను నేను. ఈ విధంగా అయన్నీ కూడా తీసేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకుందామండి. ఇలా ప్లేట్‌లో వేసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ ఇలా పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ ఇంకొక ముద్ద తీసుకొని
ఇంకో ముద్ద తీసుకుని అది కూడా చపాతీ ముద్దల చ అది కూడా చపాతీలాగైతే చేసుకుందామండి. చూసారు కదండీ! నేను ఏ సైజు మందాన్నయితే చూపిచ్చానో పలచగా, ఆ సైజు మందంలో అయితే చేసేసుకోండి. పలచగా చేసుకుంటే మనకి చిప్స్ అన్నవి గుల్లగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చిప్స్‌నయితే వేసేసుకున్నానండి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్‌కి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేయించేసుకొని తీసేసుకు వద్దే వేగితే బాగోవండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లో మంట లో టు మీడియం మీద పెట్టుకుంటూ వేయించుకోండి. అలాగే ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా లైట్ గోల్డెన్ కలర్‌లో వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకొని ఇవి కూడా పక్కకు తీసేసుకుందామండి. చూసారు కదండీ! ఈ కలర్‌లో వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ కలర్‌లో వేయించేస్తే అంత బాగోవండి చిప్స్ అన్నవి. ఇప్పుడొక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. చూసారు కదండీ! ఈ విధంగా చిప్స్ చేసుకుంటే మనకి నెల రోజులైనా ఏం పాడవకుండా ఉంటాయండి. మన పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడిగినా ఈ విధంగా కొన్ని కొన్ని తీసి పెట్టొచ్చండి. అంత బాగుంటాయండి. చాలా రుచిగా, కమ్మగా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా ఉంటాయండి. అంత బాగుంటాయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంతేనండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.